హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక చైనీస్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు రిమైన్ సైలెంట్. ఇది 2019లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 2000వ సంవత్సరం చూపిస్తున్నారు. ఒక లేడీ తన కొడుకుని ఒక చోటుకు తీసుకెళ్లింది. ఆ లేడీ పేరు ఏంజెల్. తన దగ్గర ఉన్న లాకెట్ తీసి ఆ అబ్బాయి మెడలో వేసింది. మనం దాగుడు మూతలు ఆడదామా, నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో, అమ్మను కనిపెట్టు అని ఆమె వెళ్లి దాచుకుంది. ఆ పిల్లాడు కళ్ళు మూసుకున్న క్రమంలో ఈమె కొంచెం సేపు బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు ఒక బ్యాగ్ ను ఒక లెటర్ ను అక్కడ పెట్టింది. ఆ అబ్బాయి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళ అమ్మ కనిపించలేదు. అక్కడికి ఒక బామ్మ వచ్చింది. ఏంజెల్ పెట్టిన లెటర్ ను చూసింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని రా అని ఒక చోటుకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఆమె తీసుకెళ్లింది ఒక అనాథాశ్రమం. ఈ ఏంజెల్ ఆ పిల్లోని పెంచలేక అనాథాశ్రమానికి పంపించేలా ఇలా చేసింది. కొడుకు ఆ లోపలికి వెళ్తుంటే ఈమె చూస్తూ ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు సీన్ కట్ చేసి 2016వ సంవత్సరం చూపించారు. 2000 సంవత్సరంలో చూసిన ఆ ఏంజెల్ ఇప్పుడు పెద్ద గాయని అయింది. ఊరంతా కూడా ఆమె పోస్టర్లే అతికించారు. ఇప్పుడు ఏంజెల్ ను చూపించారు. ఆమె తన మేకప్ రూమ్ లో కత్తిపోట్లతో పడి ఉంది. ఎవడో ఒకతడు ఈమెను కత్తితో పొడిచాడు. ఆమె పొట్టలోంచి రక్తం కారుతోంది. ఇప్పుడు ఏంజెల్ యొక్క సెక్రటరీ చాలా భయంతో బయటకు వచ్చి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ కి విషయం చెప్పి తీసుకెళ్తోంది. వీళ్ళు మేకప్ రూమ్ లోకి వెళ్లేటప్పుడు అక్కడి నుంచి ఒక చిన్న అబ్బాయి బయటకు వస్తున్నాడు. అతన్ని చూసిన సెక్రటరీ వాడే హంతకుడు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళంతా అతన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఒకానొక సమయంలో అతన్ని చుట్టుముట్టారు. అతడు అక్కడి నుంచి పారిపోలేక ఏంజెల్ యొక్క ఫోటోని 2 నిమిషాల పాటు చూశాడు. ఆ తర్వాత అక్కడున్న నీటిలో పడిపోయాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ సీన్ లో ఒక స్పెట్స్ పెట్టుకున్న అతన్ని చూపించారు. అతడే ఏంజెల్ యొక్క మేనేజర్. చాలా ఏళ్లుగా అతడు ఏంజెల్ తోనే ఉన్నాడు. అతడు వెళ్లి ఒక వకీల్ ను కలిశాడు. ఈ వకీలే ఈ సినిమా హీరో. నిన్న ఏంజెల్ యొక్క హత్య కేసులో ఒక చిన్న బాబును అరెస్ట్ చేశారు. మీరే ఆ కేసు వాదించాలి అని అంటుంటాడు. అప్పుడు హీరో హత్య జరిగినప్పుడు మీరెక్కడున్నారు అని అతన్ని ప్రశ్నించాడు. నేను స్టేజ్ పక్కనే నిలబడి ఉన్నాను. సడన్ గా అరిచిన శబ్దాలు వినిపించాయి. ఏంట్రా అని లోపలికి వెళ్లి చూస్తే ఈ అబ్బాయి అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఏదో సమస్య ఉన్నట్లుంది అని నేను మేకప్ రూమ్ లోకి వెళ్ళాను. అక్కడ చూస్తే ఏంజెల్ ని ఎవరో కత్తితో పొడిచారు. ఇలా ఈ విషయం మేనేజర్ చెప్పాడు. సరే, ఆ అబ్బాయిని మీరు ఇంతకు ముందు చూసారా అని హీరో అడిగాడు. లేదు, ఇంతకు ముందు నేను అతన్ని చూసిందే లేదు అని మేనేజర్ చెప్పాడు. ఇంకోవైపు ఈ బుడ్డోన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, అతని తరపున ఒక లేడీ వకీల్ వాదిస్తోంది. ఈమె ఈ సినిమా హీరోయిన్. ఆమె ఆ అబ్బాయితో ఒక విషయం చెప్తోంది. ఇదిగో చూడు, నీ వైపునే నేను వాదించబోతున్నాను. ఏది దాయకుండా నిజాలు మొత్తం చెప్పు, అప్పుడే నేను నీకు వాదించగలను అని చెప్పింది. అప్పుడు అతడు కూడా సరే అంటాడు. ఏంజెల్ కు నీకు ఏంటి సంబంధం అని హీరోయిన్ అడిగితే అప్పుడు అతడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంజెల్ మా అమ్మ అని చెప్పాడు. ఏంజెల్ ఒక చిన్న బాబుని తీసుకెళ్లి అనాథాశ్రమం ముందు ఆటాడి అతన్ని వదిలేసింది కదా, ఆ అబ్బాయే ఇప్పుడు పెద్ద అయి వచ్చాడు. అప్పుడు హీరోయిన్ ఈ విషయం నువ్వెవరికి చెప్పకు, ఇదే మనకు పెద్ద ఆయుధం అని అంటోంది. అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకుందాం అని చెప్పింది. ఇంకోవైపు హీరోని చూపించారు. ఇతడు ఈ అబ్బాయికి వ్యతిరేకంగా వాదిస్తున్నాడు. అందువల్ల ఈ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతడు సేకరిస్తున్నాడు. ఈ అబ్బాయి మొదట్లో అనాథాశ్రమంలో ఉన్నాడు. మధ్యలో అతన్ని ఒక అమెరికన్ కపుల్ దత్తత తీసుకుని వెళ్ళింది. కొన్ని రోజుల క్రితమే ఆ అమెరికన్ కపుల్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అంతేకాదు, ఈ అబ్బాయి పెరిగాడు కదా అనాథాశ్రమంలో, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి లోపల ఉన్న పిల్లలంతా చనిపోయారు. అంతేకాదు, రికార్డ్స్ అన్ని నాశనం అయిపోయాయి. అందువల్ల ఇతనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏవి కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు హీరోయిన్ ను చూపించారు. హీరో కనిపెట్టిన అన్ని విషయాలను ఈ అబ్బాయి హీరోయిన్ కు చెప్తున్నాడు. సరే, ఇదంతా ఓకే, కానీ హత్య జరిగిన చోటుకు నువ్వెందుకు వెళ్ళావు అని అడిగింది. అప్పుడు మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. నన్ను దత్తత తీసుకున్న అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియలేదు. అందువల్ల నేను పెరిగిన ఆశ్రమానికి వచ్చాను. చూస్తే అది అక్కడ లేనేలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను రోడ్ల వెంట తిరిగాను. అదే టైంలో ఈ సిటీలో మొత్తం మా అమ్మ యొక్క పోస్టర్లే కనిపించాయి. ఆమెను ఒక్కసారైనా చూసి ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నాకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. ఒకసారి ఆమె పార్టీకి వచ్చినప్పుడు అక్కడ నేను కలిశాను. ఆమెతో నేను మీ కొడుకును అని చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆమె నన్ను చూడగానే బాగా అరవసాగింది. వెంటనే ఆమె ఒకసారి నాకు లాకెట్ ఇచ్చింది కదా, ఆ లాకెట్ ను ఆమెకు చూపించాను. అది చూసిన తర్వాత నేను తన యొక్క కొడుకునే అనే విషయం ఆమెకి తెలిసింది. అప్పుడేమందంటే, ఇకపై ఈ నిజాన్ని దాయనవసరం లేదు, నేను నువ్వే నా కొడుకు అని పబ్లిక్ కు చెప్తాను.
ఇప్పుడు ఒక షో జరగబోతోంది, ఆ షోకు నువ్వు రా, ఆ షో అయిపోయిన తర్వాత నువ్వే నా కొడుకు అని చెప్తా అని ఆమె అన్నది. అందువల్లే నేను ఆమెను చూడ్డానికి షో జరిగే చోటుకు వెళ్ళాను. ఆ టైంలో ఆమె మేకప్ రూమ్ లో ఉంది. నేను లోపలికి వెళ్లి తలుపు కొట్టినప్పుడు ఆమె యొక్క సెక్రటరీ తలుపు తీసింది. ఫస్ట్ ఆ సెక్రటరీ నన్ను లోపలికి పోనీయలేదు. అప్పుడు మా అమ్మ నన్ను చూసి లోపలికి రమ్మంది. ఆ తర్వాత లోపల ఉన్న అందరినీ బయటికి వెళ్ళమని చెప్పింది. నేను మా అమ్మ మాత్రమే ఒంటరిగా ఉన్నాం, మిగతా వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. నేను మా అమ్మ కోసం ఒక ఫ్లవర్ బొకే తీసుకెళ్లి ఆమెకి ఇచ్చాను. కానీ మా అమ్మ ఆ బొకేను తీసుకోకుండా నాకిప్పుడు ఒక షో ఉంది, మ్యూజిక్ షోకు వెళ్ళొచ్చిన తర్వాత ఏదున్నా మాట్లాడుకుందాం అని చెప్పింది. అప్పుడు నన్ను ఆమె అవాయిడ్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. అందువల్ల చాలా కోపం వచ్చింది. చిన్నప్పుడు నన్ను అనాథలాగా వదిలేశారు, ఇప్పుడు తిరిగి వచ్చాను, ఇప్పుడు కూడా నేను మీకు ఇష్టం లేదా అని అడిగాను. ఇలాంటి టైంలో నన్నెందుకు కన్నావు అని బాగా అరిచాను. అదే టైంలో నాకు ఒకలాగా మైకం వచ్చింది. ఆ మైకంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. చివరగా మా అమ్మ ముఖం చూస్తూనే నేను మైకంలో పడిపోయాను. నేను మైకంలోంచి బయటకు వచ్చి చూసినప్పుడు ఎవరో మా అమ్మను కత్తితో పొడిచారు. అదే టైంలో సెక్రటరీ వచ్చి చూసింది. ఆ సంఘటనను చూసిన సెక్రటరీ బయటకు వెళ్లి సెక్యూరిటీ గార్డ్స్ ను తీసుకొచ్చింది. అప్పుడు హీరోయిన్ అడుగుతోంది, నువ్వు మైకంలో పడినప్పుడు అక్కడికి ఎవరైనా వచ్చినట్లు నీకు అనిపించిందా అని అడిగింది. లేదు లేదు, నేను మైకంలో పడుతున్న క్రమంలో ఎవరో ఒక వ్యక్తి, మూడో వ్యక్తి మాట్లాడుతున్నట్లు నాకు వాయిస్ వినిపించింది. ఆ అబ్బాయి ఇలా చెప్పగానే నెక్స్ట్ హీరోయిన్ హత్య జరిగిన చోటుకు వెళ్ళింది. హత్య జరిగే క్రమంలో ఏంజల్, ఈ అబ్బాయి మాత్రమే లోపల ఉన్నారు. తలుపు మూసేసి సెక్రటరీ బయటకు వెళ్ళింది. వేరే ఎవరైనా మూడో వ్యక్తి లోపలికి రావడానికి ఛాన్స్ ఉందా అని మొత్తం వెతికి చూస్తోంది. కానీ అక్కడికి రావడానికి వేరే దారేది లేదు. అదే టైంలో హీరోయిన్ కు ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ లో మాట్లాడుతున్న హీరోయిన్, నీకెలా నా నంబర్ తెలుసు అంటోంది. సరే మనం ఎప్పుడు కలుసుకునే చోటుకు రా, అక్కడ కలుసుకుందాం అని చెప్పింది. ఇప్పుడు నేరుగా ఒక చోటుకు వెళ్ళింది. అది ఒక రెస్టారెంట్. అక్కడికి వెళ్ళి చూస్తే ఈమెకు ప్రత్యర్థిగా ఉన్న వకీలు ఉన్నాడు. ఇప్పుడే కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. హీరో హీరోయిన్ ఎక్స్ లవర్స్. వీళ్ళు లవ్ చేసుకునేటప్పుడు జనరల్ గా ఈ రెస్టారెంట్ లోనే కలుసుకునేవారు. అందువల్లే ఫోన్ లో మనం సాధారణంగా కలుసుకునే చోటుకు రా అని చెప్పింది. వీళ్ళకు బ్రేకప్ అయిన తర్వాత హీరోయిన్ కు ఇంకొకరితో పెళ్లి జరిగింది. అతడు ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాక వీరిద్దరి మధ్య ఫస్ట్ గొడవ జరిగింది. నాకెందుకు బ్రేకప్ చెప్పావు అని హీరో అడిగాడు. పర్సనల్ విషయాలను మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు అని హీరోయిన్ చెప్పింది. అప్పుడు హీరో కూడా దాని గురించి మాట్లాడడానికి నేనేమి ఇక్కడికి రమ్మని చెప్పలేదు. ఆ అబ్బాయి కేసులో నేను వాదిస్తున్నానని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఆ కేసును నువ్వెందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు. మర్యాదగా ఈ కేసు నుంచి తప్పుకో, నువ్వు అతన్ని కాపాడలేవు అంటుంటాడు. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, నువ్వు తప్పుకోవడమే మంచిది అని హీరో అంటుంటాడు. అన్ని ఎవిడెన్స్ బలంగా ఉన్నప్పుడు నువ్వెందుకు విత్డ్రా చేసుకో అని నన్ను బతిమలాడుతున్నావు అని హీరోయిన్ వెళ్ళిపోయింది. సీన్ కట్ చేసి కోర్టులో చూపించారు. ఇప్పుడు అందరూ కోర్టులో హాజరయ్యారు. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. అప్పుడు జడ్జి అతన్ని అడుగుతున్నాడు, నీపై ఏంజల్ అనే ఒక లేడీని చంపినట్లు నింద ఉంది, దానికి నువ్వేమంటావు అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ లేచి, నా క్లయింట్ కోర్టు అడిగే ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పకూడదని మీరు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే నా క్లయింట్ పై ఇంకా హత్య నేరం నిరూపితం కాలేదు. ఈ టైంలో అతడు నోరు తెరిచి ఏదైనా చెప్తే మేబీ అది మాకు డిసడ్వాంటేజ్ కావచ్చు, అందువల్ల అతడు దేనికి సమాధానం చెప్పకూడదు, మీరు పర్మిషన్ ఇవ్వాలి అని అడిగింది. అలా ఒక చట్టం కూడా ఉన్నట్లుంది. అప్పుడు జడ్జి సరే ఓకే, అతడు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇప్పుడు హియరింగ్ అయిపోయింది. నెక్స్ట్ హీరో హీరోయిన్ ఎవరికి వారు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఇంకోవైపు ఈ పిల్లాన్ని తీసుకెళ్లి టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టుల యొక్క రిపోర్ట్లు మరుసటి రోజు హీరోయిన్ కోర్టులో సబ్మిట్ చేసింది. నా క్లయింట్ అధికంగా ఎగ్జైట్మెంట్ అయినా కూడా లేక కోపడినా కూడా అతడు మైకం వచ్చే స్థితిలోకి వెళ్తాడు. ఆ రోజు కూడా ఏంజల్ తో మాట్లాడేటప్పుడు మైకం స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో మూడోదిగా ఎవరో ఒకరి లోపలికి వచ్చి ఏంజల్ ను పొడిచారు అని ఈమె వాదిస్తోంది. అప్పుడు ఏంజల్ ఇంకా చనిపోలేదు, ఆమె కోమా స్టేజ్ లో హాస్పిటల్లో ఉండింది. మూడో వ్యక్తి లోపలికి వచ్చి ఆమెను పొడిచి చంపేశాడు అని హీరోయిన్ వాదిస్తోంది. అప్పుడు హీరో ఆ కేసుకు సంబంధించిన విట్నెస్ లను పిలిచి విచారిస్తున్నాడు. ఫస్ట్ ఆ సెక్రటరీని పిలిచి విచారిస్తున్నాడు. మొదట ఈమెనే కదా సెక్యూరిటీ గార్డ్స్ ను పిలిచింది, అసలు ఏం జరిగిందో చెప్పు అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. మేము మేకప్ రూమ్ లో ఉన్నప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు. ఇతడు లోపలికి రాగానే ఏంజల్ మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమని చెప్పింది. బయటికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం సేపు ఆ తలుపు దగ్గరే ఉండి విన్నాను. అప్పుడు లోపల ఏంజల్ అరుస్తున్నట్లు నాకు వినిపించింది. కొంచెం సేపు అయ్యాక మొత్తం సైలెంట్ గా ఉండింది. ఏంట్రా నేను తలుపు తెరిచి చూస్తే ఇతని చేతులు మొత్తం రక్తంతో తడిసిపోయాయి. ఆ టైంలో ఏంజల్ పొట్టులో కత్తి ఉంది. అలాగైతే ఇతడే పొడిచి ఉంటాడు కదా అని ఆమె అంటోంది. అప్పుడు
అప్పుడు వెంటనే లేచిన హీరోయిన్ సెక్రటరీని అడుగుతోంది, మీరేం చెప్పారు? తలుపు తెరిచి చూసి అక్కడ నుంచి పారిపోయి సెక్యూరిటీ గార్డ్స్ ను పిలిచానని చెప్పారు. అప్పుడు మీరు లోపలికి వెళ్లి చూడనే లేదు. అలాంటప్పుడు మూడో వ్యక్తి బాత్రూమ్ లోనో లేక తలుపు వెనుక దాచుకుని ఉంటే మీరేం చేస్తారు? ఇలా ఆమె అంటుంటే ఇక ఎవరూ మాట్లాడలేకపోతున్నారు. ఇలాగే ఒక్కో సాక్షిని పిలిచి విచారిస్తున్నారు. అందరిని పిలిచి హీరో విచారిస్తున్నాడు. అతన్ని లాక్ చేసేలా హీరోయిన్ కూడా ఆరా తీస్తోంది. హీరోయిన్ అడిగే పాయింట్స్ అన్ని లాజిక్ గా ఉన్నాయి. చివరగా హీరోయిన్ చెప్పొచ్చేది ఏంటంటే ఆ మేకప్ రూమ్ లో ఈ అబ్బాయి ఏంజెల్ తో పాటు మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు అని వాదిస్తోంది. అప్పుడు హీరో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు హీరో లేచి ఒక పాయింట్ చెప్పాడు. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఇతనిలాగే అనాథలైన కొంతమంది అబ్బాయిలు కలిసి ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ కు ఈ అబ్బాయి అడ్మిన్. ఆ గ్రూప్ పేరు ఏంటంటే రివెంజ్ ఆఫ్ ఏంజెల్ అని పెట్టారు. ఈ గ్రూప్ ను అతడు కారణంగా చూపిస్తూ ఏంజెల్ పై రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఇతడు ఎదురు చూస్తున్నాడు అని వాదిస్తున్నాడు. సందు చూసి ఇతడే ఆమెను కత్తితో పొడిచాడు అని వాదించాడు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ బాబును కలిసి, నేను అప్పుడే నీకు చెప్పాను నా దగ్గర అన్ని విషయాలు చెప్పమని, నువ్వెందుకు ఈ విషయం నాకు చెప్పలేదు అని అంటోంది. నువ్వే ఆ పేరు అలా పెట్టావా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి, అస్సలు ఆ పేరు నేను పెట్టనే లేదు. నా ఫ్రెండ్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళే మార్చి ఉంటారేమో అని అంటున్నాడు. నేను చెప్పింది మీరు నమ్ముతున్నారో లేదో కానీ ఇదే నిజం అని అతడు కంట నీరు పెట్టుకుంటున్నాడు. ఒకానొక సమయంలో హీరోయిన్ అతన్ని నమ్మింది. ఇతడు మంచి వాళ్ళలాగే ఉన్నాడు అని నమ్మేసింది. ఇంకోవైపు హీరోని చూపించారు. అతడు కోర్టులో వాదించి వచ్చాడు. రివెంజ్ వల్ల అతడు కత్తితో ఏంజెల్ ను పొడిచాడు అని ఇతడు వాదించాడు. కానీ రివెంజ్ తీర్చుకోవడానికి ఒక కారణం ఉండాలి కదా. సరే, ఆ అమ్మాయికి ఇతనికి ఏంటి సంబంధం, ఆ వివరాలు మనం తెలుసుకోవాలి అని హీరో అనుకుంటున్నాడు. వీళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో టీవీలో ఒక న్యూస్ వస్తోంది. ఇప్పుడు ఏంజెల్ ను ఒకరు పొడిచారు కదా, అతడు ఏంజెల్ యొక్క కొడుకే అని న్యూస్ లో చెప్తున్నారు. ఈ విషయం వేరే ఎవరికి తెలియదు. ఈ విషయాన్ని న్యూస్ కి ఎవరు చెప్పారా అని హీరోయిన్ కు చాలా కోపం వస్తోంది. అప్పుడు తన అసిస్టెంట్ ను వెళ్లి కలిసి అడిగింది, ఈ విషయం న్యూస్ కి ఎవరు చెప్పారా అని. కానీ అతడు నేను చెప్పనే లేదని చెప్పాడు. ఈ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అందరికీ తెలిసిపోయింది ఈ అబ్బాయి ఏంజెల్ యొక్క కొడుకే అని. అప్పుడు నేరుగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి హీరోయిన్ విచారిస్తోంది, నువ్వు ఏంజెల్ యొక్క కొడుకే అన్న విషయం నీకు తప్ప ఇంకెవరెవరికి తెలుసు అని అడిగింది. అప్పుడు అతడు మేనేజర్ అని ఒక అతడు ఉన్నాడు కదా, అతనికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. నేను పుట్టడానికి ముందు నుంచే అతడు మా అమ్మతో ఉండేవాడు. చిన్న వయసులోంచి నేనంటే అతనికి నచ్చదు. ఎప్పుడూ నన్ను కొడుతూనే ఉండేవాడు. ఆ రోజు కూడా మ్యూజిక్ షోకు రావడానికి మా అమ్మ నాకు కారు పంపింది. ఆ కారులో నేను వచ్చే క్రమంలో డ్రైవర్ కు మేనేజర్ ఫోన్ చేసి ఏదో చెప్పాడు. వెంటనే డ్రైవర్ కారును మ్యూజిక్ షో వైపు కాకుండా వేరే వైపు తిప్పాడు. అందువల్ల నేను భయపడిపోయి కారు దిగి మ్యూజిక్ షోకు వచ్చా అని చెప్పాడు. నెక్స్ట్ హీరోయిన్ మేనేజర్ దగ్గరికి వెళ్లి కలిసింది. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, అడగొచ్చా అంది. మీరే కదా ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది అని అంటోంది. కొంచెం సేపు ఆలోచించిన మేనేజర్, మీరేం అడిగినా కూడా నేనేమీ చెప్పను, నో కామెంట్స్, మీరు బయటకు వెళ్ళొచ్చు అంటాడు. ఇప్పుడు మరుసటి రోజు కోర్టులో చూపించారు. మేనేజర్ ను పిలిచి కోర్టులో విచారిస్తున్నారు. అప్పుడు హీరో మేనేజర్ ని అడుగుతున్నాడు, ఇక్కడున్న అబ్బాయికి ఏంజెల్ కి ఏంటి సంబంధం అని. అప్పుడు మేనేజర్, ఏంజెల్ యొక్క కొడుకే ఇతడు అని చెప్పాడు. సరే, ఎందుకోసం ఇతన్ని అనాథాశ్రమంలో చేర్పించారు అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు మేనేజర్ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఈ ఏంజెల్ ఒక పెద్ద సింగర్ కావడానికి ముందు ఒక చోటుకు అవకాశం కోసం వెళ్ళింది. ఇలా ఆమె వెళ్ళినప్పుడు అవకాశం ఇచ్చే అతడు, నువ్వు సింగర్ కావాలంటే చాలా చోట్లకు తిరగాలి, నువ్వు నీ కొడుకును తీసుకుని ఊరూరు తిరగలేవు, అందువల్ల నీ కొడుకును నువ్వు ఎక్కడైనా వదిలేసి వస్తే నువ్వు పాడటానికి ఛాన్స్ ఇస్తా అని అతడు చెప్పాడు. కొంచెం సేపు ఆలోచించిన ఏంజెల్ కు ఈ ఊర్లో ఉండడం ఆమెకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ఆమె ఆ కాంట్రాక్ట్ లో సైన్ చేసింది. ఆ తర్వాతే ఆ అబ్బాయిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలింది. తన కొడుకును అనాథాశ్రమంలో వదిలేసిన తర్వాత చాలా బాధపడింది. ఈ విషయాలన్నీ మేనేజర్ కోర్టులో చెప్తున్నాడు. అప్పుడు హీరో ఒక కంక్లూషన్ చెప్తున్నాడు. ఏంజెల్ ఈ అబ్బాయిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలింది. ఇతడు ఇప్పటి వరకు అనాథగా పెరిగాడు కదా, అందువల్ల వాళ్ళ అమ్మపై అతనికి కోపం వచ్చింది. అతడు వాళ్ళ అమ్మపై రివెంజ్ తీర్చుకోవాలని వచ్చాడు. సందు చూసి కత్తితో పొడి చేశాడు. ఇదే నా వాదన అని ముగించాడు. అప్పుడు హీరోయిన్ లేచి ఆ మేనేజర్ ను ప్రశ్నలు అడుగుతోంది. ఏంజెల్ ను కత్తితో పొడిచిన తర్వాత ఆ రూమ్ లోపలికి ఎవరూ వెళ్ళలేదు. సెక్రటరీ కూడా ఆ రూమ్ బయట ఉండే చూసి సెక్యూరిటీని పిలవడానికి వెళ్ళింది. మీరే మొదటిసారిగా ఆ రూమ్ లోపలికి వెళ్లారు. ఇదంతా కూడా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. మీరే లోపలికి వెళ్లారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా మొదటిసారిగా ఆ అమ్మాయిని పొడిచినప్పుడు 2 సెంటీమీటర్ల మాత్రమే లోపలికి వెళ్ళింది కత్తి. ఆ తర్వాత 2-3 నిమిషాలకు ఆల్రెడీ పొడిచిన కత్తితో
కత్తితో ఎవరో లోపలికి పొడిచారు. అందువల్లే ఏంజెల్ కోమాకు వెళ్ళింది. నెక్స్ట్ ఆ రూమ్ లోకి వెళ్ళిన మనిషి మీరే, ఇంకా ఎవరూ వెళ్ళలేదు. మీరే ఆ కత్తితో లోపలికి వచ్చి ఆమె కోమాలోకి వెళ్ళేలా చేశారు కదా అంటోంది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది అని ఒక ఆడియో ఫైల్ ను చూపిస్తోంది. అప్పుడు హీరో అబ్జెక్షన్ చెప్తున్నాడు. ఈ ఆడియో రికార్డ్ ను కోర్టు ఆధారంగా పరిగణించకూడదని అంటాడు. ఎందుకంటే ఇది సబ్మిట్ చేయబోతున్నట్లు ఆల్రెడీ ఆమె ఇన్ఫార్మ్ చేయలేదు. ఇలా అతడు వాదిస్తుంటే హీరోయిన్ ఏదేదో మాట్లాడి జడ్జి దగ్గర పర్మిషన్ తీసుకుంది. ఇప్పుడు ఆడియో రికార్డ్ ఇచ్చింది, అది ప్లే అవుతుంటే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. అదేంటంటే హీరోయిన్ ఆ మేనేజర్ ఇంటికి వెళ్ళింది కదా, అప్పుడు అతడు ఏమన్నాడు, మీరు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం చెప్పని అన్నాడు కదా. ఆ తర్వాత ఆమె ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగింది. అప్పుడు అతడు సమాధానం చెప్పాడు. అతడు చెప్పేదంతా అతనికే తెలియకుండా ఈమె రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ నే ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తోంది. అప్పుడు హీరోయిన్ మేనేజర్ ని అడుగుతోంది, ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏంజెల్ తో ఉన్నారు, ఒక్కసారి కూడా ఆమెను మీ గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలని మీకు అనిపించలేదా అని అడిగింది. అప్పుడు అతడు అలా ఏమీ అనిపించలేదు అని అంటుంటే, అలా ఎలా అంటారు, మీకు అలా అనిపించి ఉంటుంది, కానీ అనుకున్నా కూడా మీరు ఆమె దగ్గరగా కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆమె ఒక పెద్ద సింగర్, కానీ మీరు ఆమెకు తగిన విధంగా లేరు. అందువల్లే ఏం చేయాలా అని బాగా ఆలోచించారు. ఇదే టైంలో ఆ అబ్బాయి లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఆమె కొడుకు దగ్గర అయితే ఇక నాకు ఎంత దూరం అవుతుందో అని మీరు అనుకున్నారు. అందువల్లే ఆ అబ్బాయిని మ్యూజిక్ షోకు రాకుండా చేయాలని డ్రైవర్ తో చెప్పి కారును తిప్పమని చెప్పారు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోలేదు, కోమాలో ఉంది. ఇప్పటి వరకు అయితే అంతా ఆమెకు మీరే అయ్యి ఆమెను చూసుకుంటున్నారు. మీరు అనుకున్నట్లుగా ఆమె మీతోనే ఉంటోంది. అందువల్ల ఇదంతా మీరే చేశారు కదా, మీరు కావాలనే ఆమెను కత్తితో పొడిచి కోమాకు వెళ్లేలా చేశారు. ఇప్పుడు ఆమెకు అన్ని సపర్యలు మీరే చేసేలా ఇదంతా మీరే చేశారు కదా అంటుంది. ఇలా ఈమె అడుగుతుంటే ఒకానొక సమయంలో అతడు టెన్షన్ అయిపోయాడు. అవును, అంతా నేనే చేశాను, ఇప్పుడు ఏమంటావు అని అన్నాడు. అతడు అన్నదంతా ఇప్పుడు కోర్టులో ఆడియోగా ప్లే అవుతోంది. ఇది వినిపించగానే అప్పుడు మేనేజర్ చాలా అరుస్తున్నాడు. నేను ఈ అర్థంలో చెప్పలేదు, అది వేరే అర్థంలో చెప్పా అంటున్నాడు. ఎందుకు నన్ను మోసం చేశావు అని హీరోయిన్ గొంతు పట్టి పిసుకుతున్నాడు. అప్పుడు హీరోయిన్ మైకంలో పడిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ ను హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడే ఒక విషయం తెలిసింది, హీరోయిన్ ప్రెగ్నెంట్ అని. తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు కోర్టులో చూపించారు. మేనేజర్ ఆ ఆడియో రికార్డ్ లో ఉన్నట్టుగా నేనే హత్య చేసినట్లు చెప్పాడు కదా, అందువల్ల అతడే హంతకుడు అని చెప్పి అతనికి శిక్ష వేశారు. ఈ అబ్బాయి నిరపరాధి, ఇతనికి ఈ కేసుకు సంబంధం లేదని కోర్టు విడుదల చేసింది. ఇదంతా విన్న తర్వాత హీరో కూడా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే హీరోయిన్ అతని ఎక్స్ లవర్ కదా, అందువల్ల అతడు ఆ లెవెల్లో పెద్దగా ఫీల్ ఏం కాలేదు. హీరోయిన్ కు ఒక లుక్ వేసి వెళ్ళిపోతున్నాడు. ఈ కేసులో గెలిచానని హీరోయిన్ సంతోషపడుతోంది. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ కదా, దానికి సంబంధించిన టెస్టులు చేసుకున్న తర్వాత బయటకు వచ్చింది, తన ఫ్రెండ్ ను కలిసింది. కొంచెం అలా ఇలా మాట్లాడుకున్న తర్వాత ఆ ఫ్రెండ్ ఒక విషయం చెప్తోంది, నువ్వు వాదించిన కేసులో మేనేజరే హంతకుడని శిక్ష వేశారు కదా, నాకు అతన్ని చూస్తే అతడు నిందితుడిలాగా నాకు అనిపించట్లేదు, అతడు మాట్లాడింది చూస్తే అతడు హంతకుడని నాకు అనిపించట్లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అని ఆమె చెప్పింది. అప్పుడు హీరోయిన్ కు లైట్ గా డౌట్ వచ్చింది. అందువల్ల మేనేజర్ ని వెళ్లి కలిసింది. అప్పుడు మేనేజర్ అడుగుతున్నాడు, ఏంటి ఇప్పుడు కూడా రికార్డ్ చేయడానికి వచ్చావా అంటుంటాడు. అదంతా ఏం లేదు, దయచేసి నాకు నిజం చెప్పండి, మీరు ఆ హత్యను నిజంగా చేశారా అని అడుగుతోంది. ఇప్పుడు ఆ కేసు అయిపోయింది, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటాడు. లేదు, నాకు నిజం తెలియాలి, ఏదున్నా కూడా నిజం చెప్పండి అంటోంది. అప్పుడు అతడు నిజం చెప్తున్నాడు. ఇతడే ఫస్ట్ ఆ రూమ్ లోకి వెళ్ళాడు. ఆమె కోమాలోకి వెళ్లే ముందు మాట్లాడే స్థితిలో ఉంది. అప్పుడు ఆ ఏంజెల్ చెప్పింది, దయచేసి ఆ అబ్బాయిని కాపాడమని. అతడు పోలీసులకు దొరికినా కూడా నువ్వే కాపాడాలి, ఇది నా చివరి ఆశగా తీసుకుని నువ్వే చేయాలి అని చెప్పింది. ఆ తర్వాతే మైకంలో పడింది. ఏంజెల్ చెప్పిన ఒకే ఒక కారణంతో ఆ రోజు హీరోయిన్ రికార్డ్ చేస్తుందని తెలిసినా కూడా అతడు కావాలనే ఆమెను నేను చంపా అని అరిచాడు. ఆ అబ్బాయిని కాపాడడం కోసమే ఇదంతా చేశాడు. హీరోయిన్ ఇదంతా విచారిస్తుంటే ఇంకో వైపు హీరోని చూపించారు. ఏంజెల్ యొక్క కొడుకును అమెరికా దంపతులు దత్తత తీసుకుని వెళ్లారు కదా, వాళ్ళు కూడా కొన్ని రోజుల క్రితం కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడానికి ముందు వారికి ఎవరో పాయిజన్ ఇచ్చారని ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా చేశాడు. అప్పుడు హీరోయిన్ కు కాల్ చేసి నీతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోట కలిశారు. అప్పుడు ఇతడు కనిపెట్టిన విషయాలు ఆమెకు చెప్తున్నాడు. ఏంజెల్ యొక్క కొడుకును దత్తత తీసుకున్నారు కదా అమెరికన్ కపుల్, వాళ్ళు కార్ యాక్సిడెంట్ లో చనిపోవడానికి ముందు ఎవరో వారికి పాయిజన్ ఇచ్చారు. వాళ్ళకిచ్చిన పాయిజన్ ను డ్రగ్ డీలర్ నుంచి ఒక అతడు కొన్నాడు. అతడు వేరే ఎవరో కాదు, ఏంజెల్ యొక్క కొడుకే అని చెప్పాడు. ఏంజెల్ యొక్క కొడుకే తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను చంపేశాడు. ఈ విషయం చెప్పగానే హీరోయిన్ అదిరిపడిపోయింది. ఏంటి
ఏంటి కావాలనే నువ్వు ఇలా చెప్తున్నావా అంటోంది. అప్పుడు ఏంజెల్ యొక్క కొడుకు నుంచి హీరోయిన్ కు కాల్ వచ్చింది. కొంచెం ఒంటరిగా రండి, మనం కలుసుకోవాలి అని చెప్పాడు. సరే నేను కూడా నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి, వస్తాను అని చెప్పింది. హీరోయిన్ వెళ్ళబోతుంటే లేదు నేను కూడా నీతో వస్తాను, నిన్ను నేను అక్కడికి ఒంటరిగా పంపను, కావాలంటే నేను కారులోనే కూర్చుంటా అని అంటుంటాడు. ఆమెను బతిమలాడి అతడు కూడా ఆమెతో పాటే వెళ్ళాడు. హీరోయిన్ మాత్రమే ఆ అబ్బాయి ఇంట్లోకి ఒంటరిగా వెళ్ళింది. బయట కారులోనే హీరో వెయిట్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అతన్ని చూస్తూ ఫస్ట్ మీట్ అయినప్పుడే నేను నీకు ఒక విషయం చెప్పాను, ఏదున్నా కూడా నాతో నిజం చెప్పాలని అన్నాను. ఇప్పుడు నాకు 3 విషయాల గురించి తెలియాలి, వాటిలో నిజం చెప్పు అంటోంది. మొదటిది, నిన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఎవరు చంపేశారు? రెండోది, ఏంజల్ ను ఎవరు చంపారు? మూడోది, ఫస్ట్ నువ్వెవరు నాకు చెప్పు అని అంటుంది. అప్పుడు అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళాడు. ఏంజల్ యొక్క కొడుకు ఆ అనాథాశ్రమంలో ఉన్నాడు కదా, అప్పుడు అతనికి ఇంకో అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఈ అబ్బాయిని చూస్తూ మీ అమ్మను నేను చూశాను, ఆమె చాలా అందంగా ఉంది, మా అమ్మ నాన్నను చిన్న వయసులోంచి నేను చూసిందే లేదు. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఒకానొక రోజు ఈ ఏంజెల్ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటాడు కదా, అతన్ని ఎవరో దత్తత తీసుకున్నారు. బాయ్ చెప్దామని ఆ ఫ్రెండ్ ఏంజెల్ అబ్బాయిని చూడడానికి వచ్చాడు. ఆ టైంలో ఏంజెల్ కొడుకు నిద్రపోతున్నాడు. అతని జ్ఞాపకార్థంగా ఉండాలని చెప్పి ఏంజెల్ తన కొడుకు ఒక లాకెట్ ఇస్తుంది కదా, ఆ లాకెట్ ను తీసుకుని ఆ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఆ లాకెట్ ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇతడు ఏంజెల్ యొక్క నిజమైన కొడుకే కాదు, ఇతడు ఏంజెల్ కొడుకు యొక్క ఫ్రెండ్. ఈ విషయాన్ని ఆ అబ్బాయి హీరోయిన్ కు చెప్తున్నాడు. సరే నాకు తాగడానికి కొన్ని నీళ్లు తీసుకురా అని చెప్పగానే ఆ అబ్బాయి లోపలికి వెళ్ళాడు. అప్పుడు హీరోయిన్ బయట ఉన్న హీరోకు కాల్ చేసి మ్యాటర్ చెప్పింది. ఈమె చెప్తున్న క్రమంలోనే లోపలికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిన అబ్బాయి బయటకు వచ్చాడు. అప్పుడు ఆమె ఫోన్ కట్ చేయకుండా లైన్ లో అలాగే పెట్టింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని చూస్తూ నిన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఎవరు చంపారు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు కార్ యాక్సిడెంట్ లోనే చనిపోయారు కదా అని అంటున్నాడు. కార్ యాక్సిడెంట్ లో చనిపోయారా? ఇది నేను నమ్మాలా అని హీరో ఒక ఫైల్ ఇచ్చాడు కదా, ఆ ఫైల్ తీసి అతని ముఖంపై విసిరేసింది. పాయిజన్ ఇచ్చి వాళ్ళను నువ్వే చంపేశావు, అంతేకాదు ఏంజెల్ ను కూడా నువ్వే చంపేశావు కదా అంటోంది. అది విన్న తర్వాత ఆ అబ్బాయి నేనెందుకు వాళ్ళను చంపాలి అంటున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. ఈ అబ్బాయి ఏంజెల్ దగ్గరికి రావడానికి ముందే ఈ మేనేజర్ ఒక రిపోర్ట్ తీసుకెళ్లి ఏంజెల్ కి ఇస్తున్నాడు. ఏంజెల్ యొక్క డిఎన్ఏ ఆ అబ్బాయి యొక్క డిఎన్ఏ ను టెస్ట్ చేశారు. ఈ అబ్బాయి ఏంజెల్ యొక్క కొడుకు కాదని డిఎన్ఏ యొక్క రిపోర్ట్ వచ్చింది. ఆ మేనేజర్ రిపోర్ట్ చూపించగానే ఆమె అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చింది తన కొడుకు కాదని ఆమెకు తెలిసింది. అందువల్లే ఆ అబ్బాయి వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు నా కొడుకు కాదు అని ఆమె అన్నది. ఇంతకీ ఈ లాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు నా కొడుకు యొక్క ఫ్రెండ్ వా అని అడిగింది. అప్పుడే అతడు మైకమయ్యే స్టేజ్ లో ఉన్నాడు. ఆ స్టేజ్ లోనే ఉండి అతడు ఏదేదో వాగుతున్నాడు. ఇతడు ఏంజెల్ యొక్క కొడుకు నుంచేని ఆ లాకెట్ తీసుకొచ్చాడు కదా, ఆ తర్వాతే ఆ చోట ఫైర్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఏంజెల్ యొక్క కొడుకుతో పాటు అక్కడ ఉన్న వారంతా చనిపోయారు. అప్పటి నుంచేని ఇతడు ఏంజెల్ ను తన యొక్క తల్లిగా భావిస్తున్నాడు. అందువల్లే అతడు ఈమెను కలవడానికి వచ్చాడు. ఏంజెల్ కు ఇతడు కొడుకు కాదని తెలిసిన తర్వాత నేను వెళ్ళిపోతున్నా అని ఆమె వెళ్తోంది. కానీ అతడు అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోవద్దమ్మా అని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఏంజెల్ ని చూసినప్పుడు ఇతడు ఎలాంటి మైకమైన స్టేజ్ లో ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. హీరోయిన్ తో మాట్లాడుతున్న క్రమంలో కూడా ఆ వ్యాధి అతనికి కలిగింది. అప్పుడు హీరోయిన్ నే అతన్ని ఓదారుస్తోంది. సరే ఇంతకి ఏం జరిగిందో బాగా ఆలోచించి చెప్పు అని అంటుంది. అప్పుడు అతడు బాగా ఆలోచించి చూస్తున్నాడు. ఇతనికి ప్రేమ ఎక్కువ కావడం వల్ల అమ్మ నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా అని ఆమెను హత్తుకుంటున్నాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఒక కత్తి తీసి అతనికే తెలియకుండా ఆమెను పొడిచాడు. ఇతడు ఇలా మైకమైన స్టేజ్ లో అంటే హాలుజినేషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. ఇతడు మైకంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే అతడు హీరోయిన్ తో మూడోదిగా ఎవరో వ్యక్తి మాట్లాడుతున్న శబ్దం నాకు వినిపించింది అని అంటాడు. ఇలాంటి అపరిచితుడిగా ఉన్నప్పుడే ఇతడు తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు పాయిజన్ ఇచ్చాడు. ఈ విషయం అంతా తెలిసిన తర్వాత అతడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు హీరోయిన్ నే అతనికి సర్ది చెప్తోంది. ఇదే టైంలో బయట ఉన్న హీరో ఇదంతా విని లోపలికి వచ్చాడు. హీరోని చూడగానే ఆ అబ్బాయి టెన్షన్ అయిపోయాడు. నన్ను పట్టుకోవడానికి వచ్చావు కదా అని కత్తి తీసి హీరోయిన్ గొంతు దగ్గర పెట్టాడు. అదే టైంలో అక్కడికి పోలీసులు కూడా వస్తున్నారు. ఓహో అయితే మీరంతా విలన్లు, నాకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారా అలా అంటూ హీరోయిన్ ను లాక్కుని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. కింద పోలీసులంతా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇదిగో చూడు పోలీసులను పిలిచింది నేనే, నువ్వు ఏమైనా చేయాలనుకుంటే నన్ను చెయ్యి, ఆమెను మాత్రం వదిలేయి అని అంటుంటాడు. అప్పుడు అతడు నేను లేని ప్రపంచంలో ఎవరు ఉండకూడదు అని అతడు కత్తితో హీరోయిన్ ను పొడవడానికి వస్తున్నాడు. అప్పుడే హీరోయిన్ ఒక విషయం చెప్పింది. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను, నన్ను వదిలేయి, నా బిడ్డ ఈ ప్రపంచాన్ని
చూడాలి, దయచేసి వదిలేయి అని ప్రాధేయపడింది. ఈ మాట వినగానే అతడు చాలా ఫీల్ అవుతూ వదిలేశాడు. ఇప్పుడు అతడు చాలా ఆలోచిస్తూ కింద పడుతున్నాడు. యాక్చువల్ గా ఇతడు పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. వాళ్ళ అమ్మ ముఖాన్ని ఇప్పటి వరకు ఆ అబ్బాయి చూసిందే లేదు. ఏంజల్ తన కొడుకుని ఆశ్రమం దగ్గర వదిలేసి దూరంగా కూర్చుని ఫీల్ అవుతుంటుంది కదా, అదే చోట ఈ అబ్బాయి దూరంగా నిలబడి ఏంజల్ ను చూస్తుంటాడు. ఆ తర్వాత ఈ అబ్బాయి ఏంజల్ కొడుకు దగ్గరికి వెళ్లి మీ అమ్మ చూడడానికి చాలా అందంగా ఉంది ఇలా ఆ అబ్బాయికి చెప్పిన తర్వాత ఇతడు కూడా ఏంజల్ ను తన తల్లిలాగా భావిస్తుంటాడు. అంతేకాదు ఒకానొక సమయంలో ఇతని బామ్మ ఏం చెప్పిందంటే, నువ్వు పుట్టిన తర్వాతే నీ ముఖం చూడలేక మీ అమ్మ చనిపోయింది, నువ్వు ఒక శపించబడిన అబ్బాయి అని చెప్పేది. అదంతా ఆలోచించిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ చెప్పింది కదా, దయచేసి నా బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడాలి, చంపకు అని అరిచింది కదా, అదంతా ఆలోచిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే అమ్మలంతా కూడా తమ పిల్లలపై ప్రేమతోనే ఉంటారు. అచ్చం అలాగే మా అమ్మ కూడా నాపై ప్రేమతోనే ఉండి ఉంటుంది. మా అమ్మ నేను ఈ ప్రపంచాన్ని చూడడానికి అవకాశం ఇచ్చింది, కానీ నేను దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా ఇంత చెడ్డవాడిగా మారాను. ఇకపై నేను జీవించడంలో అర్థం లేదని చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. మరుక్షణమే చనిపోయాడు. ఇది చూసి హీరో హీరోయిన్ చాలా బాధపడుతున్నారు. ఒక చిన్న పిల్లాడు అన్యాయంగా చనిపోయాడే అని బాధపడుతుంటారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మేనేజర్ అతని సమాధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించారు. అప్పుడు ఈ మేనేజర్ ఒక బార్ కు తీసుకెళ్లాడు. ఫస్ట్ ఏంజల్ సింగర్ కాక ముందుకు ఈ మేనేజర్ ఆమెను ఈ బార్ లోనే చూశాడు. అప్పటి నుంచేనే అతడు ఆమెను లవ్ చేసేవాడు. కానీ ఆ విషయం ఏంజల్ కు చెప్పలేదు. మొదట మీ ప్రేమ కథను చెప్పండి అని అంటుంటే అప్పుడు మేనేజర్ చెప్తున్నాడు, మొదట ఆమె ఈ బార్ లోనే పాటలు పాడేది. మొట్టమొదటిసారిగా ఆమెను చూసినాక నేను స్టన్ అయిపోయాను, నన్ను నేను మర్చిపోయా అని చెప్తున్నాడు. అదే చోట ఏంజల్ యొక్క కొడుకు కూడా ఉన్నాడు. అప్పుడు ఆ ఏంజల్ తన కొడుకును ఆశ్రమంలో వదలలేదు. ఆ తర్వాతే ఆమె అవకాశాల కోసం వెళ్ళింది. అవకాశం వచ్చిన క్రమంలోనే అతన్ని ఆశ్రమంలో వదిలింది. అదే చోట ఇప్పుడు ఒకతడు చనిపోయాడు కదా, అతడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏంజల్ అక్కడికి వచ్చి పాట పాడేది చూశాడు. దీన్ని బట్టి చూస్తే అతడు ఆశ్రమంలోనే ఆమెను చూడలేదు, అంతకు ముందే చూశాడు. అప్పటి నుంచేనే ఆమెను తన అమ్మగా ఫీల్ అవుతున్నాడు. ఇతని ఆలోచన ఒకటి, అదేంటంటే ఇతనికంటూ ఎవరూ లేరు. అందువల్లే అతడు ప్రేమ పాశం కోసం వెతికాడు. కానీ చివరి వరకు ఆ ఫీలింగ్ ను ఎవరు అర్థం చేసుకోలేదు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.